వెల్కమ్ టు సౌమిత్ మీడియా. ప్రభాస్ సలార్ సినిమా విడుదలై ఏడాది పూర్తి అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యాంగ పర్వంను కూడా ప్రకటించేశాడు. దాంతో అభిమానులు సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరి కోసం సలార్ 2 అప్డేట్ను ఇచ్చేశారు ప్రశాంత్ నీల్. ఆయన మాట్లాడుతూ, సలార్ భారీ విజయాన్ని సాధించిన ఒక దర్శకుడిగా ఆ సినిమా విషయంలో పూర్తి సంతృప్తిగా లేను. ఎక్కడో కేజీఎఫ్ ఛాయలు ఆ సినిమాలో కనిపిస్తుంటాయి. సలార్ 2 శౌర్యాంగ పర్వంలో మాత్రం ఆ తప్పు అస్సలు జరగదు. ఓ కొత్త సినిమాను ప్రేక్షకులు చూస్తారు అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ, ఈ కథ రాసుకున్నప్పుడే 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇది దేవా వరద అనే 2 స్నేహితుల కథ. మలుపులు కుదుపులు లేకపోతే కథ రక్తి కట్టదు. స్నేహం సాఫీగా సాగితే కిక్కుండదు. అందుకే కష్టమైనా సరే వారిద్దరిని విడగొట్టాలి. వారి మధ్య ఓ పెద్ద అపార్థం సృష్టించాలి. ఒకరినొకరు అపార్థం చేసుకోవాలి. శత్రువులుగా మారాలి. ఈ తర్వాత ఏమైంది అనేది తెరపైన చూడాలి. దాన్ని ఇప్పుడే రివీల్ చేయలేను అంటూ నవ్వేశారు ప్రశాంత్ నీల్.